హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ భయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ప్రస్తుతానికి ఇప్పుడైతే మాత్రం నేను చెన్నైకి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కొంచెం సేపట్లో స్టార్ట్ అవుతా. సో నేను చెన్నై ఎందుకు వెళ్తున్నా అంటే చెర్రీ వాళ్ళ సిస్టర్ది హౌస్ ఓపెనింగ్ సెరమనీ ఉంది, దానికి ఇన్వైట్ చేసింది చెర్రీ నన్ను. సో అందుకని చెప్పేసి వెళ్తున్నా అనమాట. నేను మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత అయితే మాత్రం రిటర్న్ అయిపోతా. అండ్ అంతే, ఇప్పుడు చూడండి వెనక బ్రౌనీ అండ్ జారా ఇద్దరు ఉన్నారు కదా. నేను ఇప్పుడు వెళ్లే ముందు వీళ్ళకి ఇది లంచం అనమాట. లంచం ఏమనుకుంటున్నారు, వీళ్ళకి ఒక 15 నిమిషాలు కార్లో ఇట్లా తిప్పాలన్నమాట. ఇక చూడండి, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు కూడా చాలా సార్లు చూసే ఉండుంటారు, డాగ్స్ ఎప్పుడైనా ఇట్లా మీరు కార్లో వెళ్ళేటప్పుడు ఈ కుక్కలనే కాదు వేరే ఏ కుక్కలైనా సరే బయటికి ఇట్లా చూస్తూ ఉంటాయి, చూసారు కదా. ఎందుకు అంటే వాటికంట కొత్త కొత్త వాసనలు ఇట్లా మంచిగా ట్రావెల్ చేసేటప్పుడు మంచి గాలి మంచిగా తగులుతూ ఉంటుంది కదా, అది వాటికి చాలా ఇష్టం అంట. మనం కనుక ఒక సంవత్సరం తర్వాత ఒక ట్రిప్కి పోతున్నాం అంటే ఎంత ఆనందం ఉంటుంది వాటికంట. ప్రతిసారి ఈ రోజు మనం తిప్పుతాం కార్లో, మళ్ళీ రేపు కార్లో తిప్పినా సరే అదే ఫీలింగ్ ఉంటుందంట. నాకు ఎందుకో డౌట్ వచ్చి నాకు తెలిసిన డాక్టర్ని అడిగినా అనమాట. ఆయన చెప్పారు ఈ విషయం నాకు. ఎప్పుడు చూసినా కూడా ఈ డాగ్స్ ఎందుకు ఈ విండోస్ దగ్గరే ఉంటాయి, ఎందుకు అట్లా వాటికి అంత ఆనందం ఎందుకు? ఇప్పుడు నేను కూడా జస్ట్ కార్ కీస్ అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టాలనుకున్నాను అనుకోండి, అప్పుడు కూడా వచ్చేసి అసలు గోల చేస్తాయి. కార్ కీస్ చూస్తే చాలు ఎగిరి పెడతాయి అనమాట. అండ్ అంతే లో ఫ్యూయల్ లెవెల్ అయితే చూపిస్తుంది. అండ్ ముందర కూడా 2 bars ఏమో తక్కువ ఉంది, 1.6 bar అని ఉంది కదా, 1.8 or 1.9 ఉండాలి. ఇంట్లో పిఎస్ఐలో లేదు, ఇది యూకే సిస్టంలో ఉందనుకుంటా. అండ్ అంతే ఇప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించాలి, నాకు తెలిసి 5200 అట్లా పడుతుందేమో. లాంగ్ డ్రైవ్లో వెళ్ళినప్పుడు మాత్రం కార్ అయితే మస్తు మైలేజ్ వస్తుంది. మనం కనుక 80 to 100 స్పీడ్ మెయింటైన్ చేస్తే 17, 18, 19, 20 వరకు కూడా వస్తుంది అనమాట మైలేజ్. మీరు నమ్ముతారా? ఆ స్పీడ్లో కానీ వెళ్తే కియా సెల్టాస్ పెట్రోల్ ఆటోమేటిక్ ఉంది కదా, దానికన్నా ఎక్కువ మైలేజ్ వస్తుంది. నేనే షాక్ అయిపోయాను అసలు. ఇప్పుడే పెట్రోల్ పంప్కి వచ్చేసిన, ట్యాంక్ ఫుల్ కూడా చేపించేసేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే గాలి కొట్టిస్తున్నా అన్ని టైర్లలో. యాక్చువల్గా ఒక టైర్లోనే తక్కువ ఉంది, బట్ అన్ని టైర్లలో కరెక్ట్ అని లేదని చెక్ చేపిస్తున్నా. ఇది ఒకటి కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా మనం ఆరామ్సే స్టార్ట్ అయిపోవచ్చు. నేను ఇప్పుడే ట్రిప్ 1 కూడా సెట్ చేసేసిన. మీకు అసలు జాగ్వర్ కారు మైలేజ్ కరెక్ట్గా ఎంత ఇస్తుంది అనేది అయితే చూపిస్తాను నేను. చూడండి, నేను కూడా ఒక 100 kilometers వరకు, ఫస్ట్ 100 kilometersకి మంచి ఎకానమీలో అయితే వెళ్తా. అండ్ వెనక అంత లగేజ్ చూస్తున్నారు కదా, ఇగో వెనక లగేజ్ చూడండి మొత్తం నిండిపోయింది. అండ్ అంతే ఇంకొకటి తీసుకోవడం మిగిలిపోయింది అనమాట. స్వీట్స్ ఇక్కడ ఉన్నాయి, కొన్ని స్వీట్స్ ఆర్డర్ ఇచ్చిన ఇక్కడ నాకు తెలిసిన ఒక షాప్లో. ఆ స్వీట్స్ కలెక్ట్ చేసేసుకొని డైరెక్ట్గా మనం రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర దిగిపోతాం. ఇంకా నేనైతే స్వీట్ షాప్ దగ్గరికి వచ్చేసిన. అరిసెలు, లడ్డు, బూందీ ఏ లడ్డు టేస్ట్ కర్నీకి వెళ్ళి. అయ్యా నేను స్వీట్లు అస్సలు తినట్లేదు కూడా. ఏ కోవా ఆధా కేజీ ఏ 3 కర్దియా. బూందీ కూడా ఉంది, ఇంకా ఈ స్వీట్స్ ఉన్నాయి కదా, ఈ 3, ఇదొక 1/2 kg, ఇదొక 1/2 kg, ఇదొక 1/2 kg, 3 చేయించేసిన. పేమెంట్ ఒకటి చేసేది ఉంది. భయ్యా ఏ నై చాయే భయ్యా, మేఘే నై ఖాయేగా. अच्छा है ना? ठीक है, हाँ ठीक है. पूरा पैकिंग किया ना इसमें? ये 4 है, 1 2 3 4 5 वो भी है. ये 2 कलाकंद मिल्क में से पाप. ठीक है. और పేమెంట్ బాకీయేనా? ఓకే, ఇంకా అవన్నీ లడ్డూలు స్వీట్స్ ఉన్నాయి కదా, రిమైనింగ్ అన్ని ఇక్కడ నీట్గా ప్యాక్ చేసేసిన. ఒత్తుకోబోకుండా ఉంటే చాలు. ఇది వేసినప్పుడు కొంచెం ప్రెషర్ పడుతుంది, నాకు అదే అర్థం కావట్లేదు ఇంకేది ఆడబెట్టాలి ఏందనేది. సో ఇది వచ్చేసాము బూందీ 10 kgs. అండ్ ఇంకా ఇక్కడ అరిసెలు ఇవన్నీ ఉన్నాయి, ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ ఇంకా మొత్తం కార్ అంతా నిండిపోయింది పోండి వెనక. యాక్చువల్గా ఈ స్వీట్ల కోసం అయితే ఒక పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. నేను మా ఊర్లో అక్కడ ఒకళ్ళకి చెప్పిన, వాళ్ళు ఓకే అని చెప్పేసారు, అన్నీ అయిపోయినాయి. బట్ లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ వర్క్ వచ్చేసి హ్యాండ్ ఇచ్చేసారు. నాకు ఇంకా ఫ్యూజ్లు అవుట్ అయిపోయినాయి. ఏం చేయాలా అని చెప్పేసి చూస్తే నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళ స్వీట్ షాప్ ఉంది. వాళ్ళు అసలు మరి ఎన్ని మీరు చేయలేస్తారా అని చెప్తే, మేము ఎందుకు చేయము, మేము చేస్తాం మంచిగా, మా ప్రొఫెషన్ ఇది కదా అని చెప్పేసి అన్నారు. చాలా అంటే చాలా బాగా చేసారు, అసలుకి చూస్తుంటేనే అర్థమైపోయింది. అండ్ మీరు నమ్ముతారో నమ్మరు, మా ఊర్లో ప్రైజ్ కన్నా కూడా ఇక్కడ ఒక 100 rupees ఎక్కువ. చూస్తుంటేనే అర్థమైపోయింది ప్రొఫెషనల్ వాటికి అండ్ ఎప్పుడో ఒకసారి టైంపాస్ చేసే వాళ్ళకి కొంచెం ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. మనీ పైన ఏం కాదు, కానీ నాకైతే మాత్రం బెస్ట్ స్వీట్స్ కావాలి అని చెప్పేసి అనుకున్నా. మొత్తానికి అయితే వచ్చేసి మొత్తం కలిపి బిల్ అయితే ఒక 8500 సంథింగ్ అట్లా అయింది. సగం ఏమో ముందు తీసుకున్నారు అడ్వాన్స్ లెక్క, మళ్ళీ సగం ఏమో తర్వాత ఇప్పుడు పే చేసేసిన. మనం ఇప్పుడు ఇంకా ఔటర్ రింగ్ రోడ్ కూడా ఎక్కి అయితే వచ్చేసినాం. ఇది చూడండి, ప్రస్తుతానికి అయితే మాత్రం
ట్రాఫిక్ అయితే తక్కువనే ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా చెప్పలేము, ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుందేమో. అండ్ పుల్లారెడ్డి స్వీట్స్లో చెర్రీకి ఒక స్వీట్ అంటే చాలా బాగా ఇష్టం అనమాట, బాసుంది అని చెప్పేసి ఉంటుంది. సో నేను వెళ్ళిన తీసుకొని పోదామని చెప్పేసి, బట్ ఏంటంటే 2 o'clockకి ఆ స్వీట్ అయితే వస్తుందంట. ఇప్పుడు టైం 11:30 అయింది. మళ్ళీ నేను 2 o'clock వరకు వెయిట్ చేసి మళ్ళీ నాకు ఒక 8 to 9 hours 10 hours పడుతుంది జర్నీ. నేను బ్రేక్స్ తీసుకునే దాన్ని బట్టి మళ్ళీ చాలా లేట్ అయిపోతుందేమని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయినా. అండ్ మీకు మైలేజ్ అయితే ఇప్పుడు ఎంత వస్తుంది ఏందనేది అయితే నేను మీకు రియలిస్టిక్గా చూపిస్తా. మనమైతే ఇంకొక 8 నుంచి 10 hours పడుతుంది వెళ్ళడానికి, ఎందుకంటే ట్రాఫిక్ని బట్టి ఉంటుంది, మనం వెళ్ళే స్పీడ్ని బట్టి, అండ్ అంతే మనం ఎన్ని బ్రేక్స్ తీసుకుంటాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మనకైతే ఫ్యూయల్ బ్రేక్ అవసరం లేదు, ఇంకా చెన్నై వెళ్ళేంత వరకు ఫుల్ ట్యాంక్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఇంకా అక్కడి వరకు తీసుకుంటే ఒక్క బ్రేక్ తీసుకోవాల్సి వస్తుందేమో అంతే, అది కూడా 5-10 minutes ఫ్యూయల్ బ్రేక్ ఒకరు తీసుకోవాల్సి వస్తే. సో ఇప్పుడైతే ఇక్కడ జేసీబీ అయితే అమ్ముతున్నారు. దేవాగాడికి ఇది జేసీబీ బాగా ఇష్టం అనమాట, ఇది తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. చూస్తారు జేసీబీ ఇక్కడ చూడండి, ఇంకా అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు. పెద్ద పెద్ద ట్రక్కులు, చైర్లు ఇవన్నీ. నేను యాక్చువల్లీ వాడికి అమెరికా నుంచి గన్ను తీసుకొని వచ్చిన ఒకటి, కానీ వాడికి జేసీబీ చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు కనిపించింది కానీ చెప్పేసి తీసుకున్నా. సో ఇదైతే 700 చెప్పారు, కానీ మొత్తానికి 450కి అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది, అసలు పెద్దగా ఉంది. మన అంటే చిన్నప్పుడు ఆడుకోలేకపోయినా ఇన్ని బొమ్మలతోని, ఆప్షన్ ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళాలి కదా. ఇది పెట్టడానికి కూడా స్పేస్ లేదు ఫస్ట్, అసలు ఇప్పుడు అంతా నిండిపోయింది కారు మొత్తం. టైం ఇప్పుడు కరెక్ట్గా 12:20 అయింది. నా రూమ్ దగ్గర నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ రామోజీ ఫిల్మ్స్ క్రాస్ చేసి నేను ముందుకు రావడానికి అయితే నాకు ఒక 1:10 నిమిషాలు అట్లా పట్టింది అనుకోండి అప్రాక్సిమేట్లీ. ట్రాఫిక్ ఏంటంటే తక్కువ ఉంది, బట్ అవుటర్ రింగ్ రోడ్ మీద అంతా. విజయవాడ హైవే మీదకి రాగానే ట్రాఫిక్ అయితే మళ్ళీ ఎక్కువ అయిపోయింది. సో లంచ్ బ్రేక్ కోసం అయితే ఆగిన అనమాట, ఎందుకంటే మళ్ళీ ఈ రోడ్డు దాటేసి నార్కెట్పల్లి నుంచి కనెక్ట్ అయినాం అనుకోండి, మళ్ళీ చెన్నై రోడ్డుకి ఫుడ్ అక్కడ అంత మంచిగా ఉండదు. పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా ఏముండవు. ఈ మధ్య 1-2 పెట్టినట్టు, బట్ ఇక్కడ తిన్నా నాకైతే ఫుడ్ సాటిస్ఫాక్షన్ అనిపించలే. ఇప్పుడైతే మాత్రం నేను ఒక సూప్ చెప్పిన, అండ్ అంతే నాటుకోడి కూర విత్ బగారా రైస్ చెప్పిన. నేను యాక్చువల్గా అయితే ఇక్కడ 7 అని చెప్పేసింది కదా చిట్టి, అలా అక్కడ ఆగుదాం అనుకున్నా, కానీ అలా మెన్యూలో చూసిన అనమాట, అక్కడ లేదు బగారా రైస్, అందుకని చెప్పేసి ఇక్కడ ఆగిన. ఇదేందో కొత్త రెస్టారెంట్, నేను తిన్న తర్వాత నాకు నచ్చింది అనుకోండి చూపిస్తా, మీరు కూడా వచ్చినప్పుడు తినేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ మటన్ మరాక్ సూప్ చెప్పిన, ఇది ఎట్లుందో తిని చెప్తా. బాగుంది, కొంచెం ఉప్పు తక్కువ అనేది అనిపించింది. మంచిగా కొబ్బరి వేసి వేసినట్టున్నారు, అంతా కొబ్బరి టేస్ట్ తెలుస్తుంది. ఈ మటన్ మరాక్ సూప్లో అయితే సాల్ట్ వేసినాక నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది మెన్యూలో లేదు, బయట బోర్డు పెట్టారు ఈరోజు స్పెషల్ అని చెప్పేసి ఇంకా ఆర్డర్ చెప్పేసిన. ఎందుకంటే నేను బయట తినట్లేదు, రోజు నేనే కుక్ చేసుకొని తింటున్నా. బయట ఫుడ్ తిని కూడా నేను చాలా రోజులు అయింది. ఎప్పుడైనా ఇట్లా ట్రావెల్ చేసినప్పుడే, లేదంటే నేనే కుక్ చేసుకొని తింటున్నా డైలీ. సూప్ అయితే కంప్లీట్ చేసేసిన, నాకు చాలా బాగా నచ్చింది, సూపర్. అసలు నేను జూబ్లీ హిల్స్లో ఎప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తే దానికన్నా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ బగారా రైస్, మన మెయిన్ ఐటమ్ అదే. మనం వచ్చింది ఇక్కడికి దానికోసం, అది ఎట్లుందని చెప్తా తిన్నాక. సో మన మెయిన్ ఐటమ్ అయితే వచ్చేసింది నాటుకోడి అండ్ బగారా రైస్. నేను కూడా నాటుకోళ్ళు పెంచుతున్నా, కానీ నేను పెంచిన కోళ్ళని నేనే తినాలంటే తినలేను. అసలు ఇది దీని టేస్ట్ ఎట్లుందనేది మెయిన్ చెప్తా. చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే నాటుకోడి ముక్క ఉంటుంది చూసిగా, తొందరగా ఉడకదు, మంచిగా ఉడికింది. అండ్ బిర్యానీ అయితే బగారా రైస్ అయితే హెవీగా లేకుండా లైట్గా బాగుంది. నేను గూగుల్లో కొట్టిన బగారా రైస్ నియర్ మీ అని చెప్పేసి, అప్పుడు నాకు ఈ రెస్టారెంట్ చూపించింది. లేదనుకుంటే నేను అక్కడ 7లోనే ఆగి తిని వెళ్ళిపోయాను. 10కి 10 అని చెప్పలేను, బట్ 9. సూప్కి అయితే 10కి 10. అసలైన బగారా రైస్ అంటే తెలంగాణలో పెళ్ళిళ్ళకి చేస్తారు, అది తినాలి ఎప్పుడైనా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫుడ్ తినడం అయితే అయిపోయింది. సో ఇదేదో కార్నివల్ అని చెప్పేసి ఒక కొత్త ప్లేస్ అయితే ఓపెన్ చేశారనమాట. ఇప్పుడు నేను తిన్నది ఇందులో ఉత్సవం అనే ఒక రెస్టారెంట్లో వెనక కనిపిస్తుంది. ఇది హైవేలోనే కొత్త ఓపెన్ చేశారు. ఈ ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. చూస్తుంటారు కదా ఇక్కడ స్టోర్స్, ఈ ప్రతి ఒక్క స్టోర్ ఉందన్నమాట ఇక్కడ. నేను ఎప్పుడు ఇందులో పూల్ మకానా కొంటా అనమాట ఎక్కువ. నాన్ స్టాప్ వెళ్ళిపోదాం, ఇంకా ఇప్పట్లో అయితే ఏం బ్రేక్ ఉండదు. నాకు తెలిసి నెక్స్ట్ బ్రేక్ వచ్చేసి మనం ఏదో నెల్లూరు దగ్గర మెక్డొనాల్డ్స్ ఉంటుంది, అక్కడ ఆగుదాం అనుకుంటున్నా. ఇంకా అప్పటి వరకు నో బ్రేక్స్. ఓవరాల్ రేటింగ్ అయితే 10కి నేను 9 ఇస్తా. బగారా రైస్ కొంచెం లైట్ ఉంది, బట్ అంటే తెలంగాణ మేము తినే దానికైతే కొంచెం స్పైసీగా, కొంచెం ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువ కనిపిస్తాయి. అంటే మాకు అది అలవాటు, ఇది కొంచెం లైట్గా ఉందన్నమాట అంతే. నేను మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ సారి వెళ్తే ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను. ఇదంతా మొత్తం చూడండి, అన్నీ కొండలు ఉంటాయి కదా, తవ్వి చేసినట్టున్నారు, మొత్తం రీసెంట్గా ఓపెన్ చేసినట్టున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక మైనస్ ఏంటంటే ఈ ఏరియాలో కార్ పార్కింగ్ అనేది చాలా తక్కువ ఉంది. జస్ట్ ఒక 15-20 కార్లు పట్టేటట్టు ఉన్నాయి, అంతే. స్పేస్ ఇంకా లేవు. ఇదంతా ఈవీ ఛార్జింగ్ పాయింట్. ఇది చూసారు కదా, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు ఇట్లా చూడలే. అంటే లైక్ ఒక పెట్రోల్ పంప్ షేప్లో ఉండి ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే మనకు అవసరం పడలేదు కదా, మనది అది కాదు కాబట్టి. షాప్స్ చాలా ఉన్నాయి, పార్కింగ్ మాత్రం
చాలా చాలా తక్కువ ఉంది. మేబీ అటు సైడ్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తారేమో తెలియదు, కానీ పార్కింగ్ ఒకటి కొంచెం పెద్దగా ఉంటే మాత్రం సూపర్ ప్లేస్ ఇది. ఇంకా లోపల చాలా ఉన్నాయి అటు సైడ్. దీని వెనక మనకి ఇప్పుడు అన్నీ చూపిస్తే లేట్ అయిపోతుంది. ఒకసారి నా పక్కన చూడండి, మన కార్తో పాటు ట్రైన్ కూడా వచ్చేస్తుంది. అర్రే చెట్లు అడ్డు వచ్చినాయి. గూడ్స్ ట్రైన్, దాని మీద అంతా ఖాళీ ఉంది, ఏం లేదు. నీకు కెమెరా ఆన్ చేసి ఇక సెట్ చేసే లోపు చెట్లు అన్నీ వచ్చేసి భలేగా రోడ్డు పక్కనే వచ్చేస్తుంది. అక్కడ పోల్గా కనిపించింది కదా. నాకైతే అట్లా మంచిగా ట్రైన్తో వెళ్తుంటే మాత్రం భలే అనిపిస్తుంది అనుకోండి. అక్కడ ఇంజన్ దగ్గరికి వచ్చేసినాం మనం అప్పుడే. ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది. స్లోగా వెళ్తుంది ట్రైన్. ఇప్పుడు చూడండి ఇవ్వండి, క్లియర్గా కనిపిస్తుంది. పక్క నుంచి వెళ్తుంది కదా. నాకైతే భలే ఇష్టం అసలు అట్లా ట్రైన్తో పాటు వెళ్ళడం కానీ, ట్రైన్ని చూసుకుంటూ ఉండడం కానీ. ఎందుకో అదొక పిచ్చి లెక్క ఉంటుంది. మీలో అట్లా ఎంతమందికి ఇష్టమో ట్రైన్తో పాటు వెళ్ళడం నాకు కింద అయితే కామెంట్స్లో చెప్పండి. అంటే నాలాగా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. అండి పక్కనే చూసారు కదా, అదండి ట్రైన్ కనిపిస్తుంది కదా ఫ్రేమ్లో. అర్రే అసలు భలే ఉంటుంది పోండి. ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఏం పిచ్చో ఇది అర్థం కాదు. ట్రైన్ ఎక్కలేదా అంటే చాలాసార్లు ఎక్కిన నేను ట్రైన్, అయినా సరే చూస్తుంటే అదొక మజా వస్తుంటుంది. నేను 2019లో కోవిడ్ కన్నా ముందు 19 or 18 టైంలో వరంగల్ కూడా కాదు, కాజీపేట నుంచి, వరంగల్ దగ్గరలో ఉంటుంది కాజీపేట్, అక్కడి నుంచి మన సబ్స్క్రైబర్ ఒక అన్న మా ఇంటికి వచ్చారు అనమాట. నూతన్గల్కి వచ్చారు. అన్న నెంబర్ నేను ఏమైనా సేవ్ చేసుకున్నానో నాకైతే మర్చిపోయాను నేను. లైక్ 7 years బ్యాక్ ఇది, నాకు ఇంకా గుర్తుంది. అన్న వచ్చారు మా ఇంటికి. ఈవినింగ్ మేము ఒక 1 hour వరకు టైం అట్లా స్పెండ్ చేసినాం. ఆయన లోకో పైలట్ అనమాట. నాకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ బాగా కలిగిందనమాట. అన్న ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే నా నెంబర్ మీ దగ్గర ఉండే ఉంటుంది, లేదా మా ఫాదర్ నెంబర్ అయినా ఉండే ఉంటుంది. మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. చాలా రోజులు అయింది అసలు మీతో మాట్లాడి. మొన్న మీరు నాకు గుర్తొచ్చారు ఎందుకో. ఇది 7 years అయిపోయింది. 7 years తర్వాత కూడా మధ్యలో ఒక్కసారి నేనేమో కాల్ చేసి మాట్లాడినట్టున్నా 1-2 సార్లు. సో ట్రైన్ చూడంగా నాకు ట్రైన్ చూసినప్పుడల్లా లోకో పైలట్స్ని చూస్తా కదా, నాకు ఆన్నే గుర్తొస్తుంది నాకు మైండ్లో. ఇక్కడ చూసారు కదా, 100 kilometers వెళ్ళడానికి అయితే 6.5 liters ఫ్యూయల్ అయితే ఇప్పుడు కన్జ్యూమ్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికి చూపిస్తా ఉన్నాడు. ఇంకా 600 kilometers ఉంది రేంజ్. 130 kilometers అయితే మనం ఇప్పటికి వచ్చేసినాం. అండ్ అంతే ఇప్పుడు మనం నార్కెట్పల్లి నుంచి డైవర్షన్ తీసుకొని నల్గొండ రూట్ సైడ్ అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడి నుంచి ఇంకా మేదర మెట్ల వరకు కూడా మనకి ఒకటే స్ట్రైట్ రూట్, తర్వాత అక్కడి నుంచి ఒక రైట్ డైవర్షన్. సో నేనైతే నెక్స్ట్ మెక్డానల్డ్స్ అనుకుంటున్నా. మధ్యలో ఇంకెక్కడ ఆపను. మధ్యలో ఎప్పుడైనా పాట పాడాలనిపిస్తే ఆపుతా అంతే. ఇక్కడి నుంచి ఇంకా ఆంధ్రప్రదేశ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఫస్ట్ రాగానే హెల్మెట్ లేకుంటే 1035 రూపాయలు జరిమానా అని చెప్పేసి బోర్డు పెట్టారనమాట. మ్యాండేటరీ. మీరు కూడా ఎవరైనా సరే హెల్మెట్ వేసుకొని రైడ్ చేయండి, చిన్న డిస్టెన్స్ అయినా సరే. నేను చూసారు కదా, ఈ మధ్య ఒకటి చిన్న హెల్మెట్ వేసుకొని తిరుగుతున్నా. లైట్ వెయిట్ హెల్మెట్ 800 grams ఏమో ఉంది, 1600 రూపాయలు ఏమో పడ్డది హెల్మెట్ నాకు. అది లోకల్లో ఎటు పోయినా కూడా అది వేసుకొని తిరుగుతున్నా. నెత్తి మీద కూడా అంత ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు నేను వేసుకున్న హెల్మెట్ అయితే అది ఎంత 1.4 kgs 1.5 kgs ఉంటుంది అది. సో దాంతో కంపేర్ చేస్తే హాఫ్ వెయిట్, ప్లస్ డస్ట్ పడదు, సేఫ్ ఉంటుంది. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే హెల్మెట్ పెడితే జుట్టు ఉడుతుంది అంటారు కదా, అది నిజమే. కానీ ఎక్కువసేపు పెట్టి పోతే, అండ్ దాంతోపాటు మన జీన్స్ కూడా దానికి ఉంటాయి అనమాట. మీ ఫ్యామిలీలో ఎవరికైనా కొంచెం బట్టతల అట్లాంటిది ఏమైనా ఉందనుకోండి, అది మీ మీద ఎఫెక్ట్ పడుతుంది. మీ హెల్మెట్ పెట్టినా పోతుంది జుట్టు, హెల్మెట్ పెట్టకుండా పోతుంది. ఎందుకంటే మన జీన్స్లోనే ఉంటుంది కదా. కాకుండా ఏంటంటే ఒక 2 సంవత్సరాలు ముందు పోయేది ఇప్పుడు పోతుంది అంతే. అండ్ హెయిర్ ఎవరికైనా ఊడుతుందంటే నేను మీకు మంచి ఒక టిప్ చెప్తాను. నేను అది ఖచ్చితంగా నేను డైలీ చేస్తాను అనమాట. అది మీరు ఉసిరికాయలు ఉంటాయి చూసారు కదా, ఉసిరికాయలు తినండి. లైక్ పచ్చి ఉసిరికాయలు తినాలంటే మీకు అది కొంచెం పుల్లగా ఎట్లా ఉంటుంది కదా నోరంతా. దాని బదులు మీకు ఎక్కడ ఏ షాప్లో అయినా సరే కొంచెం దాన్ని ఏమంటారు బని, నేను ఇక్కడ స్క్రీన్ పైన వేస్తా చూడండి. ఇట్లా డ్రై అయిపోయిన ఉసిరికాయలు ఉంటాయి అనమాట. అవి పుల్లగా ఉండవు, బట్ బాగుంటాయి తినడానికి అయితే మాత్రం. నేను రోజుకైతే అవి ఒక 10-15 తింటా అనమాట, పీసెస్ చిన్నవి. మీరు రోజుకి ఒక 4-5 పీసెస్ తిన్నా చాలు. అసలు తింటుంటే తినబుద్ధి అవుతూ ఉంటుంది. అది మీరు అట్లా తిన్నారనుకోండి, మీ హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది. నేను లాస్ట్ ఒక 6 months 7 months నుంచి బాగా తింటున్నాను అనమాట. అసలు మళ్ళీ నాకు హెయిర్ ఫాల్ అంతా అయిపోయింది. మన హెయిర్ ఏంటంటే ఏదైనా సరే కొంచెం మంచిగా కేర్ తీసుకోవాలి. దేనికైనా సరే మనం ఏదైనా సరే కానీ కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. మనం కేర్ తీసుకోకుండా మనం బ్లేమ్ చేయొద్దు ఎవరిని దేని మీద. అండ్ హెల్మెట్ కూడా నన్ను అడిగితే హాఫ్ ఫేస్ హెల్మెట్ ఉంటుంది కదా, అది పెట్టుకోండి. ఫుల్ ఫేస్ హెల్మెట్ మీద ఎక్కువ ప్రెషర్ పడి, అంటే జుట్టు ఉడిపోయేటోళ్ళకి చెప్తాను నేను. సిటీలో తిరిగేటప్పుడే హాఫ్ ఫేస్ హెల్మెట్, లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు అయితే ఫుల్ ఫేస్ హెల్మెట్. అది కూడా కొన్ని హెల్మెట్స్ ఉంటాయి చూడండి, ఇట్లా నొక్కితే ఇట్లా పైకి లేస్తాయి కదా, ఏమంటారబ్బా మాడ్యులర్ హెల్మెట్సా ఏదో మర్చిపోయినా నేను పేరు, సడన్గా గుర్తురాట్లే.
సో అట్లాంటివి వద్దు, ఎందుకంటే మీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇంపాక్ట్ ఇట్లా కింద తగిలింది అనుకోండి, పైకి ఇట్లా లేస్తుంది, మంచిగా మొహం అంతా మీరు రోడ్డుని ఇట్లా కిస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇట్లా పైకి లేచి హెల్మెట్ కాకుండా స్ట్రాంగ్ ఉంటాయి చూసారు కదా, అట్లాంటివి తీసుకోండి. అడ్వెంచర్ హెల్మెట్స్ ఇప్పుడు నేను యూజ్ చేస్తాను అట్లాంటివి. ఇప్పటి వరకు అయితే మాత్రం మనం 200 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసేసినాం. అంటే నేను కొంచెం ముందుకు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన అది, అందుకని చెప్పేసి. అండ్ చూడండి మైలేజ్ ఎంత వస్తుందో చూడండి, ఇప్పుడు చూపిస్తా. 6.9 అంటే 7 లీటర్స్ అనుకోండి అప్రాక్సిమేట్లీ. ఇప్పటిదాకైతే 6.3 6.2 చూపించింది. ఇందాక నుంచి కియా కార్ ఆయన అయితే ఎట్లా ర్యాష్గా తోలుతున్నాడు అనుకుంటారు, దేవుడా వీడి దుంపదేగా. MH రిజిస్ట్రేషన్, మనుషుల్ని చంపేసేటట్టే తోలుతున్నాడు. సో మైలేజ్ కూడా చూసారు కదా, చాలా మంచిగా వస్తుంది. ఇంకా బెటర్ స్పీడ్ ఒకటి మంచిగా ఒకటే కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బాగా మైలేజ్ వస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు కొంచెం టాప్ స్పీడ్స్లో వెళ్ళిపోయినారు అనుకోండి, మైలేజ్ రాదు. ఇంకా ఉన్నది మొత్తం బిగుతుంది. ఇక మీకు అసలైన జాగ్వర్ కారు మైలేజ్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. ఆంధ్ర ఒకళ్ళు బై మిస్టేక్ ఎవరికైనా తెలియలేదు అనుకోండి, ఆంధ్ర మనం వచ్చినవా రాలేదా అని చెప్పేసి, ఇక్కడ మనకి ఫ్లెక్సీలు ఎక్కువ కనిపిస్తాయి అనమాట. ఆంధ్రాలో మనకి ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఫొటోస్, పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ కనిపించినాయి అంటే ఓకే, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామని కూడా అనుకోవచ్చు. అట్లా లైక్ బార్డర్స్ తెలియదు కదా, అట్లా రోడ్డు మీద ఫ్లెక్సీలు చూసినా కూడా మనకు అర్థమైపోతుంది. 456 కిలోమీటర్లు ఉందంట, బోర్డు ఇప్పుడే పోయింది. కార్కి అయితే 77 రూపీస్ అంట. ఇదైతే మాత్రం ఈ రోజుకి 4th టోల్ గేట్ అనుకుంటున్నా నేను. అండ్ ఇప్పుడు మనకి 77 రూపీస్ అయితే పడదు. సో మనకి ఎంత పడుతుంది అంటే, మనం రాజ్ మార్గ్ యాత్ర అని చెప్పేసి ఒకటి తీసుకున్నాం అనమాట. చాలామంది రీల్స్ కూడా చేసి మీరు చూసే ఉంటారు. 3000 రూపీస్ కడితే చాలు 200 టోల్స్ అయితే మనం ఇట్లా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్న టోల్స్ అన్ని పాస్ చేయొచ్చు అనమాట. ఎన్నిసార్లు దాటితే అంత కౌంట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నాకు చెన్నై వెళ్ళేంత వరకు దగ్గర ఒక 10 టోల్ గేట్స్ ఏమో వస్తాయి. సో 10 వెళ్ళడానికి 10 రావడానికి, సో 20 కట్ అయిపోతాయి అనమాట. చెన్నై వెళ్ళి వస్తా కదా, నాకు దీనికే ఆల్మోస్ట్ ఒక 1600-1700 రూపాయలు అవుతుంది టోల్స్కే. ఇప్పుడైతే ఇలా చూసుకోండి, మనకి 3000 రూపీస్ కట్టడం వల్ల, అంటే లైక్ ఎక్కువ తిరిగే వాళ్ళు అయితే మాత్రం 3000 రూపీస్ కట్టడం అయితే బెస్ట్, అంటే బెస్ట్. చాలా తక్కువలో అయిపోతుంది. మీరు అట్లీస్ట్ మీరు రెగ్యులర్గా తిరిగేటోళ్ళు అయితే మీరు ఇయర్లీ మోర్ దెన్ 10,000 రూపీస్ మీరు సేవ్ చేయొచ్చు ఈజీగా. సో ఈ రోజుకైతే మాత్రం ఇది మన సెకండ్ బ్రేక్, జస్ట్ సుస్సు బ్రేక్ అనమాట అంతే. అండ్ అసలు ఇక్కడ లొకేషన్ చూడండి, నేను ప్రతిసారి ఎప్పుడు చెన్నై వచ్చినా సరే మ్యాండేటరీగా నేను ఇగో పిడుగురాల దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ ఏరియాలో ఆగుతా అనమాట. నాకు భలే అనిపిస్తుంది. ఒకసారి మీకు చూపిస్తానండి. సో ఇటు సైడ్ చేసారు కదా, మొత్తం మొక్కజొన్నలు వేసారు. మొత్తం ఏరియా అంతా ఎందుకో చూడంగానే నాకు భలే అనిపిస్తుంది. ఇటు సైడ్ అంతే, ఇగోండి ఇటు సైడ్ కూడా అంతే. ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. మేబీ అందుకేనేమో ఎప్పుడు ఇక్కడ ఆగాలనిపిస్తూ ఉంటుంది. అండ్ అంతే, నేను అసలు ఇక్కడ నుంచి ఏమేమి తీసుకెళ్తున్నా, లగేజ్ కార్ అంతా ఎట్లా నిండుగా ప్యాక్ అయింది అనేది చూపిస్తా. సో ఒకసారి చూడండి, ఇదే అనమాట లగేజ్ అంతా నేను తీసుకుని వెళ్ళేది. ఇది చూసారు కదా, వెనక రైస్ బ్యాగ్ ఒకటి, 2 బ్యాగులు, ఇంకొక బ్యాగ్లో ల్యాప్టాప్లు, చెర్రీది నాది 2 ల్యాప్టాప్లు ఉన్నాయి. వెనక మొత్తం ఇట్లా ఉందన్నమాట. అండ్ అంతే, మధ్యలో సీట్లో వచ్చేసేమో ఇవ్వండి ఇంకొక బ్యాగ్, అక్కడ బూందీ, ఇందాక మనం తీసుకున్నాం కదా స్వీట్లో, ఇవన్నీ నేను చెప్పిన కదా పూల్ మకాన మంచిగా తింటా అని చెప్పేసి, ఇది కూడా మంచిది అన్నమాట హెల్త్కి. పిచ్చి స్నాక్స్ తినే బదులు ఇట్లా హెల్తీ స్నాక్స్ తినాలా, అదే విషయం నేను చాలా లేట్గా తెలుసుకున్నా. మీరు కూడా రియలైజ్ అవ్వండి. ఆరెంజ్ బ్యాగ్ కూడా తీసుకున్నా. ఇక మన చౌటుపల్లి దగ్గర అమ్ముతున్నారు, చౌటుపల్లి దగ్గర కాదు, పోచంపల్లి వెళ్ళే దారి దగ్గర అమ్ముతున్నారు అనమాట. అండ్ ఇందాక తీసుకున్న జేసీబీ యాక్సిడెంట్ అయిపోయి పడిపోయింది. సో ఇది అనమాట మనం తీసుకుని వెళ్ళే లగేజ్ అయితే మాత్రం. నేను కూడా ఒక 1-2 మినిట్స్ కొంచెం సేపు అట్లా నడిచి ఇంకా స్టార్ట్ అయిపోతా. ఇప్పటివరకు అయితే నా కాలుకి అయితే ఇంకా ఎటువంటి పెయిన్ అయితే రాలేదు. నేను అదే షాకింగ్లో ఉన్నా. అంటే నేను చేసుకుంటున్న థెరపీ నాకు బాగా మంచి పనికొస్తున్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొక్కజొన్న కంకుల చెట్లు కూడా ఉన్నాయి. చూసి ఇంకా కాయలేదేమో అనుకున్నా, బట్ చాలా కాసినాయి. కింద కనిపిస్తున్నాయి చూస్తారు కదా, ఇక్కడ ఇవన్నీ దగ్గర పోయి చూపిస్తా. నాయన ఇదంతా కొంచెం ఎట్లెట్లనో ఉంది. ఇక్కడ గడ్డి చాలా మొత్తం దగ్గరికి వేసేసారు. ఇది చూడండి, నాకు తెలిసి ఒక చెట్టుకి ఒక కంకి 2 కంకులు కాస్తుందేమో అంతే. సో ఇంకా మనమైతే మాత్రం వచ్చేసినాం మేదర మెట్ల దగ్గరికి. ఇక్కడి నుంచి రైట్ టర్న్ తీసేసుకుంటే ఇంకా ఒక సూపర్ హైవేలో మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా చెన్నై వైజాగ్ హైవే, చెన్నై నుంచి కోల్కతా వరకు ఉంటుంది హైవే ఇది. మంచి ఇక్కడ సోడా బండ్లు కూడా ఉన్నాయి చూడండి సైడ్లకి. కొంచెం ముందు ఏమైనా ఉంటే అక్కడ ఆపుదాం. హైవే ఎక్కిన తర్వాత ఆ లెఫ్ట్ సైడ్లో కూడా ఉంటాయేమో. కరెక్ట్గా ఇక్కడ వరకు నాకు రావడానికి లంచ్ బ్రేక్తో కలిపి 5 అవర్స్ పట్టింది. అదే బైక్లో అయితే ఇంకా నేను తొందరగా వచ్చేటోని. బట్ ఏంటంటే నేను హడావిడిగా హరిగా వెళ్ళట్లేదు. జస్ట్ నార్మల్గా చిన్నగా సాంగ్స్ వింటూ చిల్ అవుతూ మంచిగా వెళ్ళిపోతున్నా. నాకు ఇక్కడ ఈ భలే అనిపిస్తుంది లొకేషన్. చూసారు కదా, మంచిగా ఇట్లా కింద నుంచి పైకి ఇట్లా ఎక్కేటప్పుడు ఇట్లా ఈ కొండ
ఇదంతా భలే అనిపిస్తుంది. ఈ పక్కన చూడండి మొత్తం కొండంతా తవ్వేస్తున్నారు. మనమైతే జస్ట్ ఇప్పుడే ఒంగోలు అయితే క్రాస్ అయిపోయినాం. టోల్ గేట్ మీద రెస్టారెంట్ ఉంటుంది కదా, జస్ట్ అక్కడ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ 199 అని చెప్పేసి చూపించింది అన్నమాట. కాకుండా ఇది బ్రేక్ఫాస్ట్ చేసే టైం కాదు. ఒకవేళ నేను రిటర్న్ వచ్చే టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తా లైక్ ఆ టైంకి నేను అక్కడ ఉంటే. ఎందుకంటే లాస్ట్ టైం మొన్న నేను సురేంద్ర అన్న కలిసి ఇటు తిరుపతి కూడా ఇదే రోడ్లో వెళ్ళినాం కదా, అప్పుడు కూడా అనుకున్నాం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ 199 రూపీసే కదా అని చెప్పి. ఈరోజు ఏందో కానీ ఎంతసేపు డ్రైవ్ చేస్తున్నా కూడా వెళ్తున్నట్టే లేదు అసలుకి. అంటే ఐ మీన్ ఇంకా ఇక్కడే ఉన్నానా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. చుట్టూ అంతా చూడండి ఫాగ్ వచ్చేసింది. నేను షాక్ అయిపోయినా. ఇక్కడ చూసి నేను అసలు కెమెరాలు కనిపిస్తుందో లేదో, కెమెరాలు అంత కనిపించట్లేదు. బట్ ఇక్కడైతే మాత్రం చుట్టూ ఫాగ్ వచ్చేసింది. అంటే మరీ దట్టమైన ఫాగ్ కాదు, దూరంలోంచి చూస్తుంటే అంత మస్కగా కనిపిస్తూ ఉందన్నమాట. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా మెక్డానల్డ్స్లో కలుద్దాం. నాకైతే మాత్రం ఈరోజు ఇట్లా అనిపిస్తుంది అనమాట. మార్నింగ్ నేను ఎప్పుడు 11:30కి అట్లా బయలుదేరినా, ఇప్పుడు టైం 7:16 అయింది. ఆల్మోస్ట్ 8 గంటల దాకా అనుకోండి. నేను ఎప్పుడు నా లైఫ్లో ఇంత స్లోగా ఈ పాయింట్ వరకు అయితే రీచ్ అవ్వలేదు. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది ఈరోజు, ఎందుకో తెలియదు. అసలు ఈ హైవే అంతా ఖాళీగా ఉండాలి, బట్ ఎక్కడంతా ఫుల్ బిజీ. నేనైతే ప్రస్తుతానికి ఒక పన్నీర్ వ్రాప్ అండ్ అంతే ఇంకా ఒక కాఫీ అయితే ఆర్డర్ చేసిన. సో ఇది మన నెంబర్ 33 టేబుల్ మీదకి వచ్చేస్తుంది. తినేసి వెళ్ళిపోదాం అంతే. పన్నీర్ వ్రాప్ కూడా చిన్నగానే ఉంటుంది, సరిపోతుంది. నేను ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళేసరికి, అదే చెర్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నాకు అప్రాక్సిమేట్లీ ఇంకొక 3 hours or 2.5 hours ఈజీగా పడుతుండొచ్చు. 10-11 అయితే పక్కా అవుతుంది. నేను ఎప్పుడైనా ఏరియాలో వెళ్తూ ఉంటాను కదా, అప్పుడైతే మాత్రం ఈ మెక్డానల్డ్స్లో పక్కా ఆగుతా. తిన్నాక ట్యాబ్లెట్ వేసుకోవాలి. కొంచెం కాలు దాని గురించి, ఈ కాలుకు ఒక ప్రాబ్లం, ఈ కాలుకు ఒక ప్రాబ్లం ఏందో నాకైతే. సో ఫస్ట్ అయితే మన పన్నీర్ వ్రాప్ వచ్చేసింది. అయ్యో ఇదేందబ్బా, నేను చిన్నగా ఉంటుంది అనుకుంటే ఇంత పెద్దగా ఉంది. ఫోటోలో చూస్తే ఇంతే ఉంది. బాగుంది. పన్నీర్ చాలా ఎక్కువ ఇచ్చారు క్వాంటిటీ. నాకు ఇక్కడ కాఫీ బాగా నచ్చుతుంది. ఇక్కడ ఎవరు చేసారో కానీ కాఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అమ్మయ్య. సో ఫైనల్లీ మనమైతే తమిళనాడు కూడా ఎంటర్ అయిపోయినాం. తమిళనాడు ఎంటర్ అయిపోయి ఒక గంట సేపు అయింది. ప్రజెంట్ ఇప్పుడైతే నేను ఆవడి అని చెప్పి ఒక ఏరియాలో ఉన్నా. ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే, ఇక్కడ ఒక స్పెషల్ రెస్టారెంట్ ఉంటుంది, షరీఫ్ బాయ్ బిర్యానీ అని. ఈ రెస్టారెంట్లో స్పెషాలిటీ ఏంటంటే, మనకి హైదరాబాద్లో హలీం అంటే ఏంది, మాక్సిమం రంజాన్ టైంలోనే దొరుకుతుంది కదా మంచి హలీం. సో ఇక్కడ ఏంటంటే ఈ రెస్టారెంట్లో సేమ్ మన హైదరాబాద్లో ఎట్లుంటుందో టేస్ట్ అట్లనే ఉంటుంది. అండ్ 365 days అయితే హలీం అవైలబుల్గా ఉంటుంది. సో అది తినడానికే నేనైతే వచ్చేసిన అనమాట. నేను చెన్నై వచ్చిన అంటే పక్కా ఈ హలీం తిని వెళ్ళాల్సిందే. ఈ హలీం ఒకటి, ఇంకా ఆంబూర్ స్టార్ బిర్యానీ అని ఒకటి ఉంటుంది, మటన్ బిర్యానీ. ఆ రెండు మ్యాండేటరీగా నేను తిని వెళ్ళాల్సిందే. ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి వస్తాను, 6 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి. లేదా ఇప్పుడు నేను లాస్ట్ టైం చెన్నై వచ్చింది 8 months అయిపోయింది నేను చెన్నై వచ్చి. ఇప్పుడైతే నేను ఆర్డర్ చెప్పేసిన, వెయిటింగ్ హలీం. నేను హలీం తినక కూడా చాలా రోజులు అయిపోయింది. కొంచెం ఉంటాయి కదా తినాలి అని చెప్పేసి, ఇంకా రాగానే తినేసి వెళ్ళిపోవడమే. అండ్ టైం ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు? 10:15 అయింది నైట్. నాకు ఇంకా ఇక్కడ నుంచి చెర్రీ వాళ్ళ ఇంటికి ఒక 40 minutes 50 minutes పడుతుంది. 12 గంటలు పడుతుంది అనుకోండి. ఇంకా మెల్లగా ఈ బ్రేకులు అన్నీ తీసుకొని ఇంకా చెర్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు ఆల్మోస్ట్ 12 గంటలు. ఇంకెక్కువే, 12 గంటల కన్నా ఇంకెక్కువే. ఎందుకంటే నేను చిన్నగా మంచిగా అంతా ఆరామ్సే వ్లాగ్ చేసుకుంటూ, అటు తిరుగుతూ మంచిగా మా ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుకుంటూ చిల్ అవుతూ వచ్చేసిన. సో చెప్పడం మర్చిపోయినా, అంతకన్నా ముందు నేను సూప్ కూడా ఆర్డర్ చేసుకున్నా. పాయా సూప్, లెగ్ తెలుసు కదా, ఈ లెగ్ తినను నేను, జస్ట్ సూప్ తాగుతాను, మటన్ పాయా. సో ఇంకా చూడండి హలీం అయితే వచ్చేసింది. సో ఇది ఎప్పుడు 365 days దొరుకుతుంది అనమాట ఇక్కడ. అండ్ హైదరాబాద్లో ఎట్లయితే ఉంటుందో టేస్ట్, సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడైతే షాక్ అయినా, తమిళనాడు కదా అసలు ఇది ఎట్లా చేస్తారో ఏమో అనుకున్నా. చాలా బాగుంటుంది టేస్ట్. అన్ సీజన్లో ఇట్లాంటి టేస్ట్ దొరకడం ఎక్కువ అనుకోండి. నిమ్మగా కూడా తక్కువైంది. ఇదేందో కానీ ఔటర్ రింగ్ రోడ్ మీద ట్రాఫిక్ జామ్ అయింది. అసలు టోల్ గేట్ కి ఇంకొక 1/2 kilometer ఉందనగా మొత్తం జామ్ అయిపోయింది. ఇది చెన్నై ఔటర్ రింగ్ రోడ్ అనమాట. నాకు తెలిసి మనం రాంగ్ టైంలో ఎంటర్ అయ్యి ఉంటాం. యాక్చువల్లీ ఈ టైంకి నేనైతే ఒక 2-3 సార్లు వచ్చినా, బట్ నాకు ఎప్పుడు ఇట్లా అవ్వలేదు. మాక్సిమం ఫ్రీ ఉంటుంది, బట్ ఏందో మరి ఇప్పుడు తెలియదు. ఇంకా 24 kilometers అయితే ఉందన్నమాట కరెక్ట్గా. ఎవరిని అసలు ఏంది ఈ లైన్లో ఎవరు కదలని కూడా కదలట్లేదు. ఈ లేన్ ఏమన్నా ముందు క్లోజర్ ఉందా? పోతుంది వినిపించినట్టుంది ఎవరో ముందు డ్రైవర్కి. ఓకే, ఇంకా నేను చెర్రీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. సో ఇంకా నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది అసలుకి. కంటిన్యూస్గా డ్రైవ్ చేసి ఇంకా ఏమన్నా ఉంటే రేపు మనం నెక్స్ట్ వీడియోలో నేను మీకు హౌస్ వార్మింగ్కి వచ్చిన కదా, ఆ ఇల్లు అన్నీ చూపిస్తా. అండ్ ఈ మధ్య జనాలు కూడా చాలా ఎక్కువ కష్టపడి కింద పడి దొర్లి రైడ్ చేసిన దానికన్నా కూడా ఇట్లా కెమెరా కూర్చొని ఇట్లాంటి ఆడోళ్ళు చేసుకుంటారు చూసారు కదా ఫంక్షన్స్, ఇట్లాంటి వాటికి ఫుల్ వ్యూస్ వస్తున్నాయి. నేను కూడా కొంచెం కంటెంట్ అట్లా మారుద్దాం అని అనుకుంటున్నా కొన్ని రోజుల వరకు. సో దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.
సో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా ఇవన్నీ కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను.